ఆ కాంట్రాక్ట్ చెప్తాను అర్జెంటుగా కట్టిమ్మన్నారండి. 4 రోజుల్లో అన్నీ కట్టానంటే కట్టిమ్మన్నారండి. ఎవరు కట్టిమ్మన్నారు? ఎందుకు కట్టమన్నారు? ఇప్పటికి 24 గంటలు అయింది, దాటిపోయింది. రెండో రోజు దాటిపోయింది. ఎవరు ఒక్కడి మీద చర్య తీసుకున్నారా? 7 ప్రాణాలు పోతే ఏ ఒక్కరైనా బాధ్యత చేశారా? తర్వాత తిరిగి పైపెచ్చు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేస్తానని ఒకరికొకరు ఒత్తాసులు దొంగకి పిల్లికి ఎలకి పిల్లి ఒత్తాసు పలుకుతున్నట్లు. ఏంటిది? ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సంవత్సరం, మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు, అంత మన తర్వాత వచ్చి ఒంటిమిట్ట తర్వాత చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడుకొచ్చి వచ్చిందండి వాళ్ళకి. నేను ప్రకటించారండి? అసలు దాని మీద సమావేశం జరిగిందా అండి? లే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి లేదు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాళి తీసి మాట్లాడతారు. సిగ్గుండాలి. మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. వాళ్ళకి ఆర్భాటము, వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటం తప్ప, పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ ఫోటోలు పోజులు తప్ప విషయం వాళ్ళకి అక్కర్లేదు. పెద్దల తాలూకా వారి పరిరక్షణ వారికి అక్కర్లేదు. ఇదేదో తాత్కాలికంగా ఏదో యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు. ప్రభుత్వం తాలూకా ప్రేరేపణ వల్ల జరిగిన ఇవి కార్యక్రమాలు. అందుకే ప్రభుత్వ హత్యలు ఇవి.